చెప్తున్నారు ఆయన. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అఘోరి వీడియో అనమాట. ఆయన ఇప్పుడే ధ్యానం మొదలెట్టారు కదా, వెంటనే వెళ్ళి డిస్టర్బ్ చేసేది బాగోదు కదా, తప్పు కదా. ఏం కాదు కదా, మీతో మాట్లాడాలి స్వామి. లీటీ ఆయన మీద లీటీ. ఇది లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చింది తెలుసా ఆయన పోడా పడుతుంటే. అదిగో స్వామి స్వామి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అఘోరి వీడియో అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నైట్ వచ్చామన్నమాట మేము మళ్ళీ. ఎందుకంటే పగలు అంత తిరిగినా దొరకలే కదా. ఆయన నైట్ వచ్చేసరికి ఇక్కడ ఒక గది ఉందన్నమాట. ఆ గది పక్కన ఒక రూమ్, ఒక పెద్ద గుడి ఉంది. ఆ గుడి మీరు ఆల్రెడీ పగల వీడియోలో చూశారు. ఆ గుడి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వస్తాడు అంట. మేము ఇక్కడ కారులో ఇక్కడే కూర్చొని కాపలా కాద్దాం అనుకుంటున్నాం అనమాట. ఆయన వచ్చి దండం పెట్టుకుని నైటు 9కి ఒకసారి, గంటకు ఒకసారి, లిటరలీ 9కి 10కి 11కి 12కి కూడా వస్తాడంట. నిజంగా ఆయన వస్తే కనుక మనకు లక్కీ అనమాట. ఆయన దండం పెట్టుకోవడానికి వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడే చాలామంది ఆయన చూసి ఆయనతో మాట్లాడేవారంట. పర్మిషన్ ఇచ్చాడు అతను, అనుమతి ఆయనతో మాట్లాడడానికి. మీకు అందరికీ అఘోరా ఏంటి ఇదంతా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో లింకులు పెట్టాను. పార్ట్ 1, 2, 3 అవన్నీ చూసేసి అప్పుడు ఇక్కడికి రండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో ఈ అఘోరా అయితే ఎవరైతే ఉన్నారో, ఈ ప్రదేశం చాలా చాలా పవిత్రమైన ప్రదేశం అనమాట. ఎవరైనా ఈ గుడి దగ్గరికి వచ్చినా ఈ గుడి చుట్టూ తిరిగి ఒక రౌండ్ వేసి అలా బయటికి ఇంటికి వెళ్ళిపోతారనమాట. అంత చాలా పవర్ఫుల్ దేవుడిది. చూడండి, మీరు అది చూస్తే మీకు అర్థమవుద్ది. గుడి ఈ అడవి మధ్యలో ఉన్న ఒక గుడి అనమాట. సో నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అయితే అంతకంటే ముందు అసలు ఈ గుడి ఏంటి, ఈ గుడి ప్రదేశాలు, ఆ గుహ, ఆ అఘోరి ఎవరైతే వచ్చి అక్కడ ఉంటున్నారో ఆ గుహను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. పద. సో గైస్, నేను ఎక్కడి నుంచి అయితే మొదలెట్టాలనుకుంటున్నానో, ఇది ఆ పెద్ద బావి అనమాట. చాలా చాలా భయంకరంగా పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, అసలైన మన గుడి, దేవుని గుడి, దేవత గుడి ఉందన్నమాట. సో దీని చరిత్ర అయితే మనకు తెలియదు, కానీ చాలా చాలా పవర్ఫుల్ అండ్ పవిత్రమైన గుడి అనమాట. మన కార్ అయితే అక్కడ పెట్టాం చూడండి. సో ఇప్పుడు అసలైన ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉంది అంటే, ఆ అఘోరా అతను ఎక్కడికి వచ్చి రాత్రిపూట కొద్దిసేపు ఉంటున్నాడంట. ఆ ప్లేస్ని చూపిస్తాను పద. ఆ ప్లేస్ కంటే ముందు ఈ బావిని చూసేయండి ఒకసారి. చూడు, కెమెరా జాగ్రత్త పడిపోద్ది. కెమెరా ఇందులో పెట్టి ఇక్కడ దగ్గరికి పెట్టు. కనబడిందా ఏమన్నా? ఒక్క నిమిషం ఇలాగే, ఇది ఇలాగే చెప్తాను. అది గైస్, చాలా చాలా లోతు ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రదేశంలో ఇదొకటి ఉంది, ఇటు పక్కన ఇంకొకటి ఉంది. ఇటు రాదు, చూడు, 2 హ్యాండ్స్ అది. చాలా చాలా పెద్దది గైస్. ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉందా, మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసి వద్దాం. బ్రో అన్ని దగ్గరగా కొంచెం చూపించి, దేవతా విగ్రహాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ బావి, ఈ గుహ, ఈ ప్రదేశం, ఈ విగ్రహాలు, వీటన్నిటికీ ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉండే ఉంటుంది. అందుకే అఘోరా అన్న అతను ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు. మరి
గైస్ అఘోరా స్వామి అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నారంట, చాలాసేపు కూర్చున్నారంట. ఇది ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. చెప్పులు వేసుకుని అయితే లోపలికి అస్సలు వెళ్ళకూడదు, తప్పది. నీకు నా షూ ఇప్పడం చాలా కష్టం, నీకు కొంచెం ఈజీ అయితే అలా విప్పి లోపలికి వెళ్తావా చూపించడానికి? లోపలికి ఏమవుతుంది, ఇక మెట్ల దాకా వెళ్ళి షూ విప్పేసి. అలా అయితే పర్లేదు, మరి లోపలికి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే అతను వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తున్నాడు, కూర్చుంటున్నాడు అంటే పవిత్రమైన ప్రదేశం కదా. మనం ఏమీ తప్పుగా మాట్లాడకూడదు, తప్పులు చేయకూడదు. అంతా ఉందండి సార్. గైస్ ఆ స్వామి అయితే ఇప్పుడు ఈ ప్లేస్కే రాత్రిపూట కూడా వస్తాడు అని చెప్పేసి చాలామంది అన్నారు. ఇందాక మేము పగల టైంలో, మధ్యాహ్నం టైంలో అడవి లోపలికి వెళ్ళినప్పుడు కొంతమంది పర్సన్స్, పోలీసులు వచ్చారు, తర్వాత కానిస్టేబుల్ వచ్చారు, కొంతమంది నార్మల్ మనుషులు కూడా చెప్పారు పగల చాలాసేపు ఇక్కడ చూసాం, రాత్రి కూడా వస్తారో అని చెప్పేసి వాళ్ళు అయితే అన్నారనమాట. మేమైతే కార్ అక్కడ పెట్టుకుని సైలెంట్గా లోపల కూర్చుంటాం, రికార్డ్ చేస్తాం. ఆయన కానీ వస్తారేమో చెక్ చేద్దాం. ఈరోజు రాత్రి అటో ఇటో తేలిపోవాలి. ఆయన వస్తే ఖచ్చితంగా మాట్లాడాలి గైస్, ఇక్కడికి రావాలని ఉంది. ఆయనకి మాతో మాట్లాడాలని ఇష్టం ఉంటే మాట్లాడతారు, లేదంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆయన ఏదో చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. పగలు కొంతమందితో మాట్లాడారు అని చెప్పారు కాబట్టి వేరే వాళ్ళు, మేము ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం తప్ప ఆయన ఇబ్బంది పెట్టాలని అయితే కాదు. సో ఈ గుడిని కూడా ఒక రౌండ్ వేసుకుందాం, అటు నుంచి అటు వెళ్ళి. ఫస్ట్ ముందు నుంచి చూపిద్దాం. జాగ్రత్త జాగ్రత్త దిగి వచ్చి రాముల వారు కూడా అనుకుంటుంది. చుట్టూ తిరుగుతాడు. ఇక ఏముంది, వాళ్ళకంతా చూపించాలనేది చిన్న ఆశ నాకు. కొబ్బరికాయ కొట్టు స్థలము, ఆ గుడి వెనక అడవిలోకి కొద్దిగా ముందుకు వెళ్ళగానే మాకు అడుగు పందులు కనిపించాయి గైస్. ఆ వీడియో అయితే ఇప్పుడు ప్లే చేస్తున్నాను, చూడండి. అడుగు పందులు అడుగు పందులు అడుగు పందులు అడుగు పందులు అయ్యి గైస్ చూసారా అడుగు పందులు ఎలా ఉన్నాయో? గైస్ డేంజరస్ అడుగు పందులు అనమాట. లోపలికైతే వెళ్తే మా పని అయిపోద్ది. బుద్దా అక్కడి నుంచి వచ్చి మనం కార్లో కూర్చొని కాపలా కాద్దాం. గోరీ గట్ట కనపడ్డాడు అనుకో, రికార్డ్ చేద్దాం. అడుగు పంది, అడుగు పందులు అలా అబ్బా పెద్ద పెద్ద నక్కల అడుగు పందులు అడుగు పందులు ఉందా? అడుగు పందులు అయ్యి, అడుగు పందులు నక్కల్లా ఉన్నాయి. అడుగు పందులు అయ్యి. ఓకే గైస్ చూసారా అడుగు పందులు ఎలా ఉన్నాయో? గైస్ డేంజరస్ అడుగు పందులు అనమాట. లోపలికైతే వెళ్తే మా పని అయిపోద్ది.
కార్లో కూర్చొని కాపలా కద్దాం. గోరీ గట్ట కనపడ్డాడు అనుకో రికార్డ్ చేద్దాం. మనం కనబడితే అయిపోయినట్టే ఇంకా. బ్రో ఇక్కడ వెయిట్ చేద్దాం. ఇంత కార్ ఎక్కేసి నువ్వు ఓకే ముందుకెక్కు. వస్తున్నా. ఏంటి గైస్, మేము ఇక్కడ కార్లో అయితే వెయిట్ చేస్తున్నాం. ఆ గుడి దగ్గర ఆయన వస్తారని. చూద్దాం ఎంతవరకు జరుగుతున్నది. 2xలో జూమ్ చేశాను. గైస్ 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 అదిగోండి సుధీర్ వచ్చాడు. మార్నింగ్ వాళ్ళు చెప్పినట్టే కరెక్ట్ వచ్చాడే. గైస్ వాళ్ళు ఈ టైంకి వస్తుందని చెప్పారు. మేము ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 1.5 సేపు అయిందనమాట వెయిటింగ్ చేస్తున్నాం ఆయన గురించి. ఆయన అనుకున్నట్టుగానే వచ్చారు ఇక్కడికి. దేవుడికి దండం పెట్టుకున్నాడు గురు. సుధీర్ మనం ఓ పని చేద్దాం. అసలు ఇక్కడే ఉందాం. అతను లాస్ట్కి అక్కడికి వెళ్ళి కూర్చుంటారని చెప్పేసి అన్నారు కదా. సో అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు మనం మాట్లాడడానికి అప్పుడు వెళ్దాం. ఓకే అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ఆయన సాక్షాంతగా నమస్కారాలు చేస్తున్నారు దేవుడికి. గైజ్ మేమైతే ఇప్పుడే వెళ్ళాలనుకోవట్లే. ఆయన ఎప్పుడైతే ఆ గుహలోకి వెళ్తాడో ఆ ఇంట్లోకి అప్పుడు దాకా ఇక్కడే ఉంటాం మేము. దేవుడికి నాట్యం చేస్తుంటాడు. ఆయన ధ్యానం చేస్తున్నా. ఆ గొర్రెలకి చాలా భక్తి ఉంటుంది. గైస్ మీకు చెప్తాను కదా, లిటరల్లీ ఇప్పుడు ఆయన ముందే ఉన్నామన్నమాట. ఏ మాత్రం తేడా చేసినా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడని మా బాధ. ఆయన లేటు గట్ట ఏమి వెయ్యమన్నమాట. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతారు. ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు కొద్దిసేపు అక్కడ ఉంటారని తెలిసిందనమాట. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మేము దగ్గరికి వెళ్తాం. అప్పటిదాకా ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటాం. సోమ అయితే అక్కడే కూర్చొని ధ్యానం చేస్తున్నారు మరి. మహాదేవ్
ధ్వజస్తంభం పక్కకి వెళ్ళినట్టున్నారు. గైస్ లిటరల్లీ అఘోరాలు అంటే ఇలా ఉంటారనమాట. అంటే అఘోరాలు చాలామంది రకాలు ఉంటారు. కాషాయపు రంగు దుస్తులు కట్టుకున్న అఘోరాలు ఉంటారు. నల్ల బట్టలు కట్టుకున్న వాళ్ళు ఇంకో నెక్స్ట్ లెవెల్. అసలు బట్టలే వేసుకొని ఇంకొక అఘోరాలు కూడా ఉంటారు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా రకరకాల స్టేజెస్ అయితే ఉంటాయి అన్నమాట అఘోరాలకు సంబంధించి. మనం ఒక పని చేద్దామా, లైట్గా దగ్గరికి వెళ్దాం మనం. ఎందుకంటే స్వామీజీ ఆ గుహలోకి వెళ్తున్నట్టున్నాడు. మనం ఆయన అందులోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం దగ్గరికి వెళ్ళి. ఆయన అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నాడు. పర్లేదంట వాళ్ళు లైట్ వేస్తే, అంటే జ్ఞానం చేసుకున్నాడు కదా, కళ్ళు మూసుకుంటారు కదా, ఏం కాదులే. ఓ పని చేయి, ఇక్కడ కూర్చో. ఆయన ధ్యానం చేస్తున్నారు కదా, ఆయన రికార్డ్ చేద్దాం. ఓకే గైస్ మేము ఇమీడియట్గా ఎందుకు వెళ్ళట్లేదంటే స్వామీజీ దగ్గరికి, ఆయన ఇప్పుడే ధ్యానం మొదలెట్టారు కదా, వెంటనే వెళ్ళి డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా, తప్పు కదా. సో 5 minutes ఆగి అప్పుడు ఆయనతో మాట్లాడడానికి అయితే వెళ్తాం అనమాట. అటు పెట్టేసి ఏం కాదు కదా మ్యాథ్స్, ఏమవుదులే. ఈ లైట్ పట్టుకో చెప్తా. ఈ బావి పక్కనే గైస్ అది ఎగ్జాక్ట్గా. ఈ బావి ఇక్కడే నేను మార్నింగ్ చూపించా కదా, ఆయన గుహలో ఉన్నారు. గుడి ఇక్కడ ఉందన్నమాట, ధ్వజస్తంభం ఆపోజిట్లో. లైట్ అయినా పర్లేదు కదా. ఈ కళ్ళు మూసుకొని ఉన్నారు ఆయన. ఆయన ఏదో సపోర్ట్గా పెట్టుకున్నాడు కదా కర్ర. ఓకే, మార్నింగ్ చూసాంగా. పర్లేదు. ఆయన గృహ కొంచెం ఏదో విచిత్రంగా ఉంది కదా. అవును, అది ఎవరో నార్మల్ గుడికి సంబంధించిందే, కానీ ఆయన వచ్చి అక్కడ ఉంటున్నారనమాట అప్పుడప్పుడు. ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ 3 daysగా కనబడుతున్నారు ఆ గుహ అని చెప్పేసి అన్నారు కదా. ఈ గుహలో ఉంటేనే, రోడ్డు పక్కనే కదా గైస్, కావాలంటే చూడండి. ఆయన వచ్చేసి లైక్ ఇక్కడ ఉంటున్నారనమాట. ఓకే, మార్నింగ్ అంతా అడవిలో ఉంటారు, నైట్ టైం ఎవరు ఉండరు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి రోడ్డు గుడి దగ్గరికి గైస్ అప్పుడు నైట్ గుడి దగ్గరికి వచ్చేసి ధ్యానం చేసుకుని వెళ్తున్నారు అనమాట. లేనిపోని భయం అవుతుంది భయ్యా నాకు. లైట్ కట్టు భయం వేస్తుంది నాకు. లైట్ చెప్తున్నాను. స్వామి వెళ్ళిపోతున్నారు, ఆయనతో మాట్లాడాలి కదా ఒకసారి. రా నాతో రా. స్వామి వెళ్ళిపోతున్నారు. స్వామి వెళ్ళిపోతే ఎలాగా, మనం మాట్లాడాలి కదా. ఎక్కడ ఉన్నారు ఆయన? ఇప్పుడు ఎటు వెళ్ళాడు? అటే లేట్ అయ్యి మొత్తం ఒకసారి. ఆయన కోర దగ్గర ఉన్నారు ఆయన. స్వామి మీతో మాట్లాడాలి స్వామి, పొద్దున్న నుంచి మీ వెనకాల తిరుగుతున్నాం. రా ఫాస్ట్గా రా. పొద్దున్న నుంచి ఆయనతో తిరుగుతుంటే అలా వెళ్ళిపోతున్నాడు ఏంటి? లేటే ఆయన మీద లేటే. స్వామి మీతో మాట్లాడాలి స్వామి. అడవిలోకి వెళ్ళిపోతున్నారు ఆయన, మళ్ళీ దొరకదు. ఇంకా అడవిలోకి వెళ్ళలేము మనం, భయం వేస్తుంది. కింద రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. స్వామి మీతో మాట్లాడాలి స్వామి. లేటే ఆయన మీద లేటే.
రైట్ సైడ్ ఒకసారి. స్వామి అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. సుధీర్ కారెక్కు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కు కారెక్కు. ఆయన మనతో మాట్లాడరు, ఏమీ చేయరు, కానీ కారెక్కుదా. చిరాకు కూడాను. అయ్యో బాబోయ్, నీకు డోర్ రావట్లేదా? ఆగు. వచ్చిందా ఇప్పుడు? దా వచ్చే. అర్జెంట్గా పాలించే భయ్యా. ఆయన మళ్ళీ వస్తారు ఇక్కడికి. రాడ్. అయ్యో బాబోయ్, లిటరల్లీ గూస్ బంప్స్ తెలుసా? అడే అమ్మా, లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చింది తెలుసా ఆయన కూడా పడుతుంటే. ఓ రేంజ్లో అంటే ఓ రేంజ్లో భయంకరంగా పరిగెట్టాడు కూర. లిటరల్లీ వణికిపోయాను దడదడా. టైం ఎంత అవుతుంది? 7-8 కూడా అవ్వట్లేదు. ఈ టైంలో ఆయన వచ్చాడు రోడ్డు పక్కకి. కొన్ని కార్లు కూడా వెళ్తాను, మీరు కావాలంటే చూడొచ్చు. ఈ టైంలో ఆయన అక్కడ వణుకు పుట్టింది. అడవిలోకి వెళ్ళిపోయినట్టుగా ఇంకా. అదిగో స్వామి భయ పని చెప్తాను పోనీ. రికార్డ్ చేయి. కార్లు ఉంటే మనం ఏం చేయలేడు కానీ వెళ్ళిపోతున్నాడు. అడవిలోకి వెళ్ళిపోతున్నాడా? స్వామి అడవిలోకి వెళ్ళిపోతారు. స్వామి మీతో మేము మాట్లాడాలి. వెళ్ళిపోయారు. గైడ్ చూసారు కదా, వెళ్ళిపోతున్నాడు స్వామి అయితే. దా ఇంకెళ్ళిపోవడం మనం. గైస్ చూడు, అటు అతను చూపించు, అతను వెళ్ళిపోయేదాకా చూపించు. అటు దా ఇటు చూపించు. గైస్ అతనైతే ఇంకా అడవిలోకి వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. అటు చూపించి, ఆయన అక్కడే ఉన్నారు. స్వామి ఒకసారి రండి ఇటు. ఎవరు మీరు? మేము వెళ్ళిపోతున్నాం, ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యం. అన్న కొంచెం ఎదరపని మనం గుడి దగ్గర ఉన్నాం. స్వామి వెళ్ళిపోయాడు ఆయన. దిగు ఒకసారి. ఇది ఒకసారి ఎట్టుకో. గైస్ ఆయన కోసం అయితే చాలా కష్టపడ్డాం మేమైతే. ఆయన మాత్రం దొరకలేదు, అడవిలోకి అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా ఆయన గురించి ఇంకా ఆలోచించడం మానేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ నుంచి. మరి ఏం చేస్తాం, ఆయన దొరకంది. వెళ్దామా ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా వెయిట్ చేయడం వేస్ట్. అడవిలోకి వెళ్ళిపోయారు ఆయన స్ట్రైట్గా. ఆ రూట్లో వెళ్ళిపోయారు ఆయన స్ట్రైట్గా. గైస్ టాటా బాయ్ బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము చేసిన ఈ చిన్న సాహసానికి అయితే, చిన్నదో పెద్దదో మాకైతే తెలియదు, సాహసం చేయాలనిపించింది ఆయన పట్టుకోవడానికి. లిటరల్లీ ఇంకో సాహసం చేయాలనిపిస్తుంది. ఆయన అడవిలోకి వెళ్ళిపోయారు కదా, రాత్రిపూట ఆయనతో పాటు అడవి లోపలికి వెళ్ళాలని ఉంది. కానీ వీడియో ఫుటేజ్ చేస్తాను చూడండి, అడవి పందులు 10-15 గుంపుగా ఉన్నాయన్నమాట. ఆ అడవి పందులు ఏం చేస్తాయి అంటే మనిషిని పొడిచి వదిలేయు. పొడిచి కింద పడిన తర్వాత మనం లెగలేని స్థితిలో తినేస్తాయి అన్నమాట. మీరు అడవి పందుల గురించి చాలా తక్కువ వినుంటారు. చాలా భయంకరమైనవి. మనుషుల్ని తింటాయి కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ మేము లోపలికైతే వెళ్ళబోవడం లేదు. చాలా రిస్క్. ఒక 10 మంది ఉంటే అప్పుడు వెళ్తామన్నమాట. ప్రస్తుతానికి సుధీర్ నేను ఇద్దరేమే ఉన్నాం కాబట్టి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసి మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గైస్. లైక్ చేసి వెళ్ళండి, అస్సలు మర్చిపోద్దు. రిక్వెస్టింగ్ అనమాట, నాట్ ఆర్డర్. ఓకేనా? టాటా బాయ్ బాయ్ గైస్. కామెంట్ సెక్షన్లో ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 1 లింక్ అయితే పెట్టాను. అది కూడా ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక అది క్లిక్ చేసి చూసేసి ఆ వీడియోని కూడా సపోర్ట్ చేయండి గైస్, లైక్ చేసి. అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి వెళ్ళండి, అస్సలు మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ గోస్ట్ హంటింగ్ వీడియో కమింగ్ సూన్ అనమాట. అస్సలు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం గైస్. టాటా బాయ్ బాయ్.